ఒకప్పుడు 4 గోడలకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ప్రపంచంలో అన్వేషించని రంగం లేదు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. తాను ఎంచుకున్న రంగంలో తమదైన ముద్ర వేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. తాము ఎవరికీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తిరుపతిలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యార్థులు చేసిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని మహిళా సాధికారత గొప్పదనాన్ని చాటారు. ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటున్నామనంటే ఆకాశంలో సగము అవకాశాల్లో సగము అనే ఉద్దేశంతో ఉండే మహిళల్ని మనం అన్ని రకాల సమాన అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ హక్కులకు కాపాడుతూ మన వంతు బాధ్యతగా, మన వంతు గురుతర బాధ్యతగా మనమందరము వాళ్ళని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అందుకు ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిగా మహిళలను మనం గౌరవించుకోవాలి. దీనికోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మొదలెట్టడం జరిగింది. ఇప్పుడే మహిళలకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ ఇస్తోంది. అందువలన ఎంతోమంది పిల్లలు ఈరోజు అన్ని రంగాల్లో అవకాశాలని వాళ్ళు సాధించుకోగలుగుతున్నారు. ఇప్పుడు విద్యలో అయితే అన్ని చోట్ల పిల్లలకు 33%తో అన్ని కోర్సుల్లో మహిళల శాతమే ఎక్కువ ఉంది. ఈరోజే పేపర్లో కూడా చదివాను, వైద్య వృత్తిలో మగవాళ్ళకింటే ఆడవాళ్ళ యొక్క శాతమే ఎక్కువ ఉందంట. అది చాలా శుభపరిణామం. ఇలాంటి శుభపరిణామం మహిళలందరూ అన్ని రంగాల్లోనూ ఆ విధంగా అభివృద్ధి చెందాలి. మహిళలు గౌరవించబడాలి, మహిళలు ఇంకా ఎదగాలి. వాళ్ళు బాగుంటే అందరూ బాగుంటారు, సొసైటీ బాగుంటుంది, సమాజం బాగుంటారు, అందరూ